అహల్యని బోన్లో నించోబెట్టిన తర్వాత జడ్జి గారు వచ్చి కూర్చున్న తర్వాత ఇంకా వాదన చెప్పమని చెప్తే ఇంకా అప్పుడే లాయర్ వచ్చి చెప్తాడు, ఇలా వాళ్ళ మావయ్య అర్జున్ ప్రసాద్ నుంచి ఫోర్జరీ చేసి 5 కోట్లు తీసుకుంది, ఇలా మొత్తం మోసం చేసేసింది అని మొత్తం చెప్తాడు లాయర్. అలా చెప్తే ఇంకా అప్పుడే అహల్య తరపున వాదించే లాయర్ ఇలా అంటాడు, లేదు జడ్జి గారు, తను ఏ తప్పు చేయలేదు, అలాంటి అమ్మాయి కానే కాదు, తన కుటుంబం కోసం చాలా మంచి చేస్తుంది, అలాంటి అమ్మాయి మీద ఇలా నిందలు వేయటం కరెక్ట్ కాదు అని అంటే, మీరేంటండి లాయర్ గారు అలా మాట్లాడతారు, ఆ అమ్మాయి కదా తన తప్పుని ఒప్పుకుంది, మేమేమైనా కావాలని చెప్తున్నామా, ఆ అమ్మాయి కదా తన మీద నింద వేసుకుంది, నింద అంటున్నారు, తనే కదా నేను తప్పు చేశానని ఒప్పుకుంది అని ఆపోజిట్ లాయర్ అంటాడు. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా ఇలా అంటూ ఉంటాడు, చూడండి జడ్జి గారు, తనే తప్పు చేసింది అని తనే ఒప్పుకుంది, కావాలంటే మీరే అడగండి అంటే ఇంకా కావాలని తను తప్పును నిందని మీద వేసుకుంది జడ్జి గారు, కానీ తన తప్పేమీ లేదు అంటే తప్పు లేకపోతే మరి ఆధారాలు చూపించండి అని ఇంకొక లాయర్ అంటాడు. అప్పుడే ఇలా అంటాడు, అయితే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, దానికి కొంచెం సమయం పడుతుంది అని లాయర్ చెప్తాడు. ఇక అప్పుడే జడ్జి ఇలా అడుగుతుంది అహల్యని, అమ్మ నువ్వే ఈ తప్పు చేశావని ఆ లాయర్ గారు చెప్తున్నారు, నువ్వే ఒప్పుకున్నావని కూడా చెప్తున్నారు, అది నిజమేనా అని అడిగితే, నిజమే జడ్జి గారు, ఆ తప్పు చేసింది నేనే అని అంటూ చెప్తుంది అహల్య. అలా అనేసరికి ఒక్కసారిగా ఆలోచిస్తూ, నిజంగా నువ్వే తప్పు చేశావా అంటే అవును నేనే చేశాను అని చెప్పడంతో, ఇక మరి తప్పు చేశానని తను ఒప్పుకున్నాక ఇంకా ఏం చేయలేము, తనే తప్పు చేశానని ఒప్పుకుంది కాబట్టి ఇంకా తనకి శిక్ష పడాల్సిందే అని అంటూ ఇక జడ్జి చెప్తూ ఉంటుంది. ఇక ఇక్కడేమో గౌతమ్ కారులో వస్తూ ఉంటే సడన్గా మధ్యలో కారు ఆగిపోతుంది. ఇంకా రోడ్డు మీద పరిగెత్తుకుని వస్తూ ఉంటాడు, చాలా దూరం పరిగెత్తుకొని వచ్చేస్తాడు. అలా వచ్చిన తర్వాత ఆయాస పడిపోతూ ఉంటాడు. ఇంకా అలా గౌతమ్ పరిగెత్తుకొని వస్తూనే ఉంటాడు. ఇక జడ్జి గారు తీర్పు ఇవ్వబోతూ ఉంటారు. ఇక అప్పుడే తనకి ఇన్ని సంవత్సరాల శిక్ష, 50,000 జరిమానా అని ఇలా చెప్తూ ఉండగానే ఇక ఒక్కసారిగా గౌతమ్ అక్కడికి వచ్చేసి గట్టిగా ఇలా అంటాడు, ఒక్క నిమిషం జడ్జి గారు అని అంటూ అక్కడికి వచ్చేస్తాడు. రావటంతో నువ్వెవరు అని జడ్జి అడుగుతుంది. నేను తన భర్తని అని గౌతమ్ చెప్తాడు. చెప్పేసరికి ఒక్కసారిగా ఏమి మాట్లాడాలనుకున్నా బోన్లోకి వచ్చి మాట్లాడండి అని చెప్తే, సరే అని చెప్పి బోన్లో నుంచని, తను ఏ తప్పు చేయలేదు జడ్జి గారు, దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయి అని చెప్పడంతో, సరే నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూపించు అని జడ్జి అంటుంది. ఇక అప్పుడే గౌతమ్ ఆధారాలన్నీ చూపించి ఇలా చెప్తాడు, చూడండి మా నాన్నగారు మా నాన్నగారిని ఫోర్జరీ చేసి ఎవరు కూడా ఏమీ చేయలేరు, అసలు మా నాన్నగారిని ఎవరు అలాంటి చేయలేదు, అంతే కదా మా నాన్నగారి తప్పు కూడా లేదని గౌతమ్ చెప్తాడు. చెప్పేసరికి ఆ డబ్బులు కూడా ఎక్కడ పోలేవు, అన్నీ అలాగే ఉన్నాయి అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక అప్పుడే తను ఏ తప్పు చేయలేదు అని చెప్పడంతో, అప్పుడు ఆధారాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నువ్వెందుకమ్మా నిందని నీ మీద వేసుకున్నావు అని జడ్జి అడుగుతుంది. అప్పుడే అహల్య ఇలా అంటుంది, మా మావయ్య చాలా గొప్ప వ్యక్తి, తను ఎప్పుడూ తప్పు చేయరు, అందుకనే మా మావయ్య తప్పు చేయలేడు, ఆయనని అరెస్ట్ చేశారు, అలాంటి గొప్ప వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆయన పరువే కాదు మన పరువు, అలాగే మన దేశం పరువు కూడా పోతుంది, ఈ దేశానికి ఎంతో సేవ చేసిన మేజర్ ఆయన ఈ దేశం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు, ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తి మనల్ని కాపాడుతూ బార్డర్లో ఉండి మనందరి కోసం రక్షణగా ఉన్న రక్షకుని మనం అరెస్ట్ చేసి పెట్టడమే కాకుండా ఇలా కోర్టు బోన్లో నిలబెడితే ఇంకా అవమానం కదా, అందుకనే మా మావయ్య తప్పు చేయలేదు, అందుకనే నేను నింద వేసుకొని నేను అలా చేశాను అని అహల్య చెప్తుంది. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా జడ్జ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా అంటుంది, ఇంత గొప్పగా ఆలోచించే నువ్వు ఇంకా ఆధారాల కోసం ఆలోచించలేదా అంటే, ఆలోచించాము కానీ సమయం లేదు, అప్పటికి మా మావయ్యని కోర్టులో ఇలా నిలబెడతారని చెప్పి నేను అలాంటి పరిస్థితి రాకూడదని నేను వేసుకున్నాను నిందని నా మీద, ఎందుకంటే ఆలోపు ఆధారాలు తీసుకొచ్చి ఉంటే అది తెలిసేది, కానీ ఆధారాలు అప్పుడు దొరకలేదు, సమయానికి ఆధారాలు లేవు కాబట్టి మా మావయ్య మీద నింద పడకూడదని నేను ఇలా చేశాను అని అహల్య అంటుంది. ఆయన చాలా గొప్ప వ్యక్తి, గొప్ప మనసున్న మంచి మనిషి, అలాంటి మంచి మనిషి మీద నిందలు పడటం, అలాగే అందరిలో అవమానాల పాలవటం అలాంటివి నాకు ఇష్టం లేదు, ఆయన దేశం కోసం పోరాడిన వీరుడు, అలాంటి వీరుణ్ణి అవమానపరిస్తే మన దేశానికి మనకి అసలు ఏం గౌరవం ఉంటుంది చెప్పండి, అవమానకరమే కదా అని ఆయన చేసిన గొప్ప పనులకి నేను సెల్యూట్ చెప్తున్నాను అని అహల్య సెల్యూట్ చేస్తుంది. అప్పుడే
అర్జున్ ప్రసాద్ కూడా లేచి అహల్యకి సెల్యూట్ చేస్తాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు సెల్యూట్ చేసుకుంటే చాలా హ్యాపీగా అందరూ చూస్తూ ఉంటారు. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక అప్పుడే జడ్జి గారు కూడా ఇలా అంటూ ఉంటుంది, ఈ కేసు నా దాకా రావడం నాకు చాలా సంతోషకరంగా ఉందమ్మా. ఇలాంటి కేసు వచ్చినందుకు ఈరోజు నేను గర్వపడుతున్నాను. నీలాంటి గొప్పగా ఆలోచించే కోడలు, నీలాంటి భార్యని కాపాడుకోవాలని భర్త, కుటుంబం కోసం ఆలోచించే మీ ఇద్దరు ఇలా ఉండటం నాకు చాలా, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందమ్మా, చెప్పలేనంత. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కేసు వల్ల అని అంటూ అనేస్తుంది జడ్జ్. ఇక ఆ తర్వాత కేసు క్లోజ్ చేసి కొట్టేస్తారు. అప్పుడే అర్జున్ ప్రసాద్ అందరూ కూడా అహల్య దగ్గరికి వచ్చేస్తారు. అహల్యని గౌతమ్ వచ్చి దగ్గరగా నిలబడతాడు. అందరూ వచ్చి, అమ్మ అహల్య, ఈరోజు నా కోసం నువ్వు చాలా చేసావమ్మా అని వాళ్ళ మావయ్య నీకు థ్యాంక్స్ చెప్తున్నానమ్మా అంటే, లేదు మావయ్య, మీరు నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్తారు? మీరున్న గొప్ప మనిషికి మీకు ఎప్పుడూ ఇలా జరగకూడదు, అంతేకాని మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు మావయ్య, మీరు సంతోషంగా ఉండాలి అని అహల్య అంటుంది. ఇక అందరూ కలిసి హ్యాపీగా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రాగానే ఇక హారతి ఇద్దామని చెప్పేసి గుమ్మం దగ్గరికి రాగానే వాళ్ళ అమ్మ అర్జున్ ప్రసాద్ వాళ్ళ భార్య ఇలా అంటుంది, అమ్మ అహల్య, నువ్వు ఇక్కడే ఉండమ్మా అని దిష్టి తీయటానికి ఎర్ర నీళ్ళు తీసుకొస్తుంది. అప్పుడే ఇవన్నీ నాకు ఎందుకండి, వద్దు అని అహల్య అంటుంది. లేదమ్మా, నీకు ఇలా తీయటం మా బాధ్యత, నీ మీద ఎన్ని కళ్ళు పడ్డాయో అంటావు అంటే దిష్టి బొమ్మకి దిష్టి తీస్తుంది అని వాళ్ళ అత్తయ్య సీరియస్గా చూస్తూ ఉంటుంది గౌతమ్ వాళ్ళ నానమ్మ. ఇక అప్పుడే దిష్టి తీస్తుంది అర్జున్ ప్రసాద్ భార్య. దిష్టి తీసిన తర్వాత అక్కడ నుంచి లోపలికి వెళ్ళమని చెప్తే లోపలికి వెళ్తే శ్రావ్య మాత్రం అక్కడే ఉంటుంది. ఇక అప్పుడే ఏంటమ్మా నువ్వు అక్కడే నిలబడ్డావేంటి అని అంటే, మరి అది ఇంకెక్కడ ఉంటుంది, ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు, మరి దాని కాపురం ఇలా అయిపోయింది, మరి ఇంకేం చేస్తుంది అని సీరియస్గా వాళ్ళ నానమ్మ, గౌతమ్ వాళ్ళ నానమ్మ అంటుంది. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అదంతా చూసి దగ్గరికి వెళ్ళి అహల్య ఇలా అంటుంది, నువ్వు బాధపడకు శ్రావ్య, ఇప్పుడు చూడు ఇంత పెద్ద కేసుని సాల్వ్ చేశాను, అలాగే ఇలాంటివి ప్రాబ్లమ్స్ అన్నీ పోగొడుతున్నాం కదా, ఒక్కొక్కటిగా నీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది, రా లోపలికి అని అంటూ ఉంటే శ్రావ్య బాధపడుతూ అక్కడే ఉంటుంది. ఇంకా వెంటనే ఇలా అంటుంది అహల్య, నువ్వు బాధపడొద్దు శ్రావ్య, నేను నీకు ఉన్నాను కదా, నీ కాపురాన్ని నేను చక్కబెడతాను, సరేనా, నా మాట నువ్వు నమ్ము అని అంటే ఇంకా సీరియస్గా వాళ్ళ నానమ్మ, నీ మాటలు భలే నమ్ముతారు, బాగా చేస్తావు నువ్వు అని తిడుతూ ఉంటుంది. అయినా సరే శ్రావ్యని లోపలికి తీసుకొస్తుంది అహల్య. గౌతమ్ అదంతా చూస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా అలా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అర్జున్ ప్రసాద్ కేస్ క్లోజ్ అయినందుకు ఇక మళ్ళీ అహల్యకి శ్రావ్య మీద టెన్షన్ పట్టుకుంటుంది. శ్రావ్య కాపురం ఎలాగైనా చక్కబెట్టాలనేసి, దాన్ని కాపురాన్ని ఎలా చక్కబెడుతుందో నేను చూస్తాను అని అర్జున్ ప్రసాద్ వాళ్ళ అమ్మ అంటుంది కోపంతో. ఇక గౌతమ్ బాధపడుతూ అలా అహల్య వైపే చూస్తూ ఉంటాడు. అహల్య శ్రావ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఏం చేయాలి, ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అన్నట్టుగా తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శ్రావ్య చాలా బాధపడుతూ ఉంటుంది తన జీవితం అలా అయినందుకు.